హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా గులాబీ చెట్టుకి మొగ్గలు వచ్చాయని. సో ఇక్కడ మీకు గులాబీ చెట్టుకి ఇంతకుముందు నేను చూపించినప్పుడు మొగ్గలు సరిగ్గా కనిపించలేదండి, కానీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి. చూసారా, చాలామంది అడిగారు గులాబీ చెట్టుకి మీరు మొగ్గలు వచ్చాయని చెప్పారు కదా, ఎక్కడ కనిపించట్లేదు మొగ్గలు అయితే అని అడిగారు. కానీ అవి అప్పుడు నేను వీడియో షూట్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయండి. నేను అప్పుడే అనుకున్నాను ఈ క్వశ్చన్ వస్తుందని, కానీ నేను ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని అవి చిన్నగా ఉన్నప్పుడే నేను షూట్ చేస్తానన్నమాట. సో అందువల్ల మీకు అవి కనిపించలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తాయి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఒకే చెట్టుకే ఇన్ని మొగ్గలు రావడం చాలా రేర్గా ఉంటుందండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న గులాబీ చెట్లలోనే చాలా వరకు ఇన్ని మొగ్గలు ఏ చెట్టుకి కూడా రాలేదు, కానీ దీనికి వచ్చాయి. ఇక్కడ ఈ కొమ్మ చూసారా, ఇదైతే ఇరిగిపోయింది. ఇక్కడ ఏదో తగులుకున్నట్లుంది, అందుకే ఇరిగిపోయింది. ఇంకొక చెట్టు చూపిస్తారండి. కనిపిస్తుందా మీకు? ఇక్కడ కూడా ఈ చెట్టుకి చాలా మొగ్గలు వచ్చాయి. చూడండి ఎక్కడైతే చిగుళ్ళు వచ్చాయో ఆ చిగుళ్ళు అన్నిటికీ కూడా మొగ్గలు వచ్చాయి. ఈ చెట్టుకి ఇంకా చిన్నగా ఉన్నాయండి మొగ్గలు, చిన్న చిన్నగా ఉన్నప్పుడే విచ్చుకున్నాయి అన్నమాట. ఇక్కడ ఎల్లో కలర్ గులాబీ చెట్టు ఉంది, దీనికి కూడా మొగ్గలు వచ్చాయండి. ఇక్కడ అలాగే ఇక్కడ చిగుర్లకి ఇదంతా కూడా మొగ్గలు వచ్చేసాయి అన్నమాట. దీనికి కూడా చూడండి ఇక్కడ చిన్న చిన్నగా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అందరికీ. సో ఇప్పుడైనా కనిపిస్తున్నాయా మొగ్గలు? ఇంతకుముందు నేను వీడియో షూట్ చేసినప్పుడు అప్పుడు కొంతమంది క్వశ్చన్ చేశారనమాట, మీరు చాలా మొగ్గలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మొగ్గలు అయితే కనిపించలేదు మాకు అన్నారు. సో వాళ్ళ కోసమనే కాదు, నేను ఈ వీడియో షూట్ చేయాలనిపించి షూట్ చేస్తున్నాను. మీకోసం, మీకు చూపించాలనిపించింది, అందుకే ఈ వీడియో తీసానన్నమాట. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.